నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే. కేంద్ర బడ్జెట్ సామాన్యుల కలలను సాకారం చేసే అద్భుత బడ్జెట్. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్. ఇది విజనరీ బడ్జెట్. దేశాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టించే బడ్జెట్. ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రగామిగా నిలబెట్టే బడ్జెట్. గ్రామీణ భారతాన్ని ప్రత్యేకించి వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా మరింత పరిపుష్టం చేసే బడ్జెట్. సూక్ష్మ, చిన్న, మట్టి తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించడం, మహిళా సాధికారతను సాధించడం లక్ష్యాలుగా రూపొందించిన బడ్జెట్ ఇది. ఇటు సంక్షేమానికి, అటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ కేంద్రం సమతుల బడ్జెట్ను రూపొందించింది. ఇంత ఉత్తమమైన, ఆదర్శమైన బడ్జెట్ను దేశ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. ఈ బడ్జెట్ బాగా లేదనేవారు, ఇందులో లోపాలను వెతికేవారంతా దేశాభివృద్ధికి వ్యతిరేకులే. మధ్యతరగతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 12 లక్షల వరకు నో ట్యాక్స్ అని తెలియజేసింది. ఎగుమతులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎగుమతుల్లో 45% వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం, వచ్చే 5 ఏళ్లలో 1,50,000 కోట్ల సహాయం, దేశీయంగా తయారీ పరిశ్రమలకు మద్దతు, స్టార్టప్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలియజేసింది. అలాగే క్రెడిట్ గ్యారంటీకి 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచినట్లుగా తెలియజేసింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతుగా 10 లక్షల విలువైన క్రెడిట్ కార్డులు, మొదటి సంవత్సరం 10 లక్షల కార్డులు జారీ చేసింది. పట్టణ పేదలు, వర్తకులకు చేయూతనందిస్తూ వారికి 30,000 పరిమితితో యూపీఐ క్రెడిట్ కార్డులను, అలాగే 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కింద 2 కోట్ల రుణాలను ప్రవేశపెట్టింది. ఆరోగ్య రంగంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, 2025-26లో 200 క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసింది. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టించడానికి చర్యలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. రైతుల ఆదాయానికి పెంచడానికి చర్యలు కూడా, అలాగే భవిష్యత్ ఆహార భద్రత కోసం 2 జన్యు బ్యాంకు ఏర్పాటు కూడా చేసింది. 100 జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయంలో అధునాతన పద్ధతులను అమలు చేస్తామని తెలియజేసింది. రైతుల నుంచి నేరుగా పప్పు ధాన్యాలు సేకరించి పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం కూడా తీసుకొచ్చింది. కంది, మినుముల వంటి పప్పు ధాన్యాల పంటలను కొనుగోలు చేయనున్న కేంద్రం. అలాగే పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం తీసుకొచ్చింది. పత్తి రైతులకు మేలు చేసేలా దీర్ఘకాలిక లక్ష్యాలతో జాతీయ పత్తి మిషన్ తీసుకొచ్చింది. యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి కొత్త ఫ్యాక్టరీలు, అలాగే కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితికి అలాగే 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు చేసింది. 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగించేలా చేసింది. దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించేలా చేసింది. గోడౌన్లు, ఇరిగేషన్, రుణ సౌకర్యాల కల్పన, అలాగే 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరేలా చేసింది. జ్ఞాన భారత్ మిషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఐఐటి విద్యార్థులకు 10,000 కోట్ల స్కాలర్షిప్లు అందజేస్తోంది.